వెల్కమ్ టు కళ్యాణదుర్గం కథలు. ఈ కళ్యాణదుర్గం కథలు అనే చాప్టర్లో 3 ఎపిసోడ్లు దిగ్విజయంగా అయిపోయినాయి. ఇప్పుడు 4 ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈ 4 ఎపిసోడ్లో కళ్యాణదుర్గం కథల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సుఖాలు ఎక్కువైనాయి అనేది ప్రజలు చెప్తున్నారు. యాక్చువల్లీ నిజంగా సురేంద్రబాబు గారు ఏమన్నా చేస్తున్నారా ఏంటి అనే దాని గురించి కాసేపు పక్కన పెడితే మీకు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిగ్ ఎక్స్పోజ్ అని చెప్తున్నాను కదా. ఈ బిగ్ ఎక్స్పోజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ఊరికి వెళ్ళారనుకోండి, అది కళ్యాణదుర్గం కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, గుంతకల్ కావచ్చు, గుత్తి కావచ్చు, రాప్తాడు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీరు ఒక గల్లీలో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు మీకు ఒక షాప్ కనిపించింది. ఈ షాప్ పేరు ఏంట్రా అంటే, ఈ షాప్ పేరు ఏదో నాగార్జున గ్రాసరీస్ అనుకుందాం. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇంకో గ్రాసరీ షాప్ కనిపించింది. దాని పేరు కూడా నాగార్జున గ్రాసరీనే ఉంది. అరే ఏంటి ఈడు పాప మీద మంచి రిచ్ కుర్రాడులా ఉన్నాడు, 2 షాపులు పెట్టుకున్నాడు. ఓకే, ఇంకొద్దిగా ముందుకెళ్తే ఆ మొత్తం ఊరంతా కూడా అన్ని నాగార్జున గ్రాసరీ షాపులు ఏమున్నా సరే నాగార్జున గ్రాసరీస్ ఉన్నాయి అనుకుందాం కాసేపు. అప్పుడు మీకేమనిపిస్తుంది జనరల్గా? ఈ నాగార్జున గారు అయితే వాళ్ళు రిచ్. అలా కాదంటే ఈ నాగార్జున అనేవాడు మొత్తం అన్నీ ఆక్యుపై చేసేసుకున్నాడు దౌర్జన్యంగా అనుకుంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల, అంతేనా? సరే, ఈ నాగార్జున, బాలయ్య బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైన్ షాపుల గురించి మాట్లాడుకుందామా? వైన్ షాపులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 10 నుంచి 13, 14 వైన్ షాపులు ఉన్నాయి. ఏంటి ఈ 10 నుంచి 13, 14 వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో, ఈ వైన్ షాపులు అన్నీ కూడా ఒకటే వైన్స్ పేరు ఉంటుంది. ఏంటో తెలుసా? కళ్యాణి వైన్స్. వినాలి బాగా, ఏంటది? కళ్యాణి వైన్స్. మీరు నామరా ఓ మచ్చుకి 2-3 వదులుతా చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సెట్టూరు అనే ప్రాంతం. ఈ సెట్టూరు అనే ప్రాంతంలో చూసారా కళ్యాణి వైన్స్. బాబాయ్ ఎవడో లుంగి కట్టుకుని చక్కగా రిచ్గా ముందు తీసుకుంటున్నాడు. సెట్టూరు, దీంట్లో కళ్యాణి వైన్స్ చూసారా? పైన మన బాలయ్యబాబు మ్యాన్షన్ హౌస్ బ్రాండు అంత హడావుడిగా ఉంది. కళ్యాణి వైన్స్, ఓకేనా? ఇది సెట్టూరు. ఇప్పుడు మనం అలా నడుచుకుంటా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి బట్టువన్పల్లి. ఇక్కడ కూడా చూసారా కళ్యాణి వైన్స్. ఉన్నారా? ఇక్కడ 3 ఉన్నారు. నిక్కరేసుకొని బాబాయ్ కొనేస్తున్నాడు ముందు, తమ్ముడు ఎవరో కొంటున్నాడు, ఇంకొక కుర్రాడు ఉన్నాడు, ఇంకొక అతను. మొత్తానికి ఇక్కడ ఇది కూడా కళ్యాణి వైన్స్. ఇది బట్టువానిపల్లి. లాంగిట్యూడ్ లాటిట్యూడ్లు కూడా పెడతా కావాలంటే. బట్టువానిపల్లి, ఇది బట్టువానిపల్లిలో ఉండే వైన్స్ పేరు కళ్యాణి వైన్స్. అక్కడ ఆగొద్దు మనం. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇంకొంచెం, అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కళ్యాణి మీకు అర్థం కావట్లా. ఇంకొద్దిగా ముందుకెళ్తే మనకి కంబదూర్. ఇదిగోండి చూసారా? ఓపెన్ రాజా. కంబదూర్లో కూడా ఒక వైన్ షాప్ ఉంది. దీని పేరు కూడా కళ్యాణి వైన్సే. మీకు ఆశ్చర్యంగా లేదా? అంటే ఒకే ఊరిలో ఇట్లా మల్టిపుల్ వైన్ షాపులు అన్నీ కూడా ఒకళ్ళే తీసుకుంటున్నారా? మన తెలుగుదేశం పార్టీ హయాంలో, కూటమి ప్రభుత్వం హయాంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లాటరీ విధానంలో బిడ్డింగ్కి వచ్చిన వైన్ షాపులు ఒకే ఊరిలో వరుసగా ఇట్లా ఒకటే పేరు మీద ఎట్లా ఉంటున్నాయి అబ్బా? ఎలా ఉంటున్నాయి? నేను చెప్పనా? యాక్చువల్గా బిడ్డింగ్ వేసినవి ఉంటాయి చూసారా, వేరే వాళ్ళవి, అవన్నీ కూడా బలవంతంగా లాగేసుకుంటున్నారు. ఎవరియో కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన పేరేంటిది చూద్దాం. పేరు కూడా మన వచ్చేసింది డేటా. ఇది ఇతని పేరు దినేష్ బాబుకి లాటరీ వేసుకొని చక్కగా, అంటే 2 లక్షల టోకెన్ అమౌంట్ కట్టి, దినేష్ బాబు దాదాపు 2 లక్షల టోకెన్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేసుకొని, బిడ్డింగ్లో అదృష్టంతో గెలుచుకున్న
అదృష్టంతో గెలుచుకున్న ఈ లాటరీ విధానంలో వచ్చిన వైన్ షాప్ ఏదైతే ఉందో ఆ వైన్ షాప్ని బలవంతంగా లాగేసుకున్నారు. ఎవరు అంటే మన కళ్యాణదుర్గం నియోజకవర్గపు ఎమ్మెల్యే శ్రీ సురేంద్రబాబు గారు అని ఆరోపణలు వస్తున్నాయి. కావాలంటే మీకు ఒక ప్రూఫ్ చూస్తారా? ఒక వీడియో చూపిస్తా, చూడండి. మా తమ్ముడు మేము పార్ట్నర్స్. చంద్రబాబు నాయుడు ఆదేశాలు రూపులో తెచ్చారని ఎమ్మెల్యే గారు వచ్చి ఈ సర్కిల్లో చెప్పారు. వైన్లో కానీ వైన్లో నేనేం చెప్తానంటే మేము పార్టీ కార్యకర్తలు, మా సోదరులు పార్టీ కార్యకర్తలే. చంద్రబాబు నాయుడు సార్ ఏం చెప్తున్నాడు, లోకేష్ బాబు ఏం చెప్తున్నాడు, వైన్లో కానీ బహిరంగంగా వచ్చి ఎమ్మెల్యే వరకు టీ సర్కిల్లో చెప్పాలి. మీరు చేసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఇంతకుముందు ఈ టైం దేవుడు కాదు ఎవరు ఈరోజు లోకల్ చేసుకోవాలనుకుంటారు, చేసుకుంటున్నారు. మేము కొన్నాం మాది చంద్రబాబు ఇక మాకు మంత్రి గారు కూడా మాట్లాడారు. సమస్య లేదు, మేము డబ్బు ఇచ్చాం, వర్క్ చేస్తాం. దీనికి ఏం అర్థం విన్నారా? వైన్ షాప్ దగ్గర ఒక పెద్ద ఆయనతో పాటు దినేష్ అనే వ్యక్తి ఎవరైతే లాటరీ గెలుచుకున్నాడో అతను మేము న్యాయంగా ప్రభుత్వం ఏదైతే విధానం పెట్టిందో ఆ విధానంతో నుంచే మేము లాటరీలో కొట్టి వైన్ షాప్ని మేము వైన్ షాప్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోనిట్లేదంటే వెనకమల సురేంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లుతుంది. ఇంకా ఉన్నాయి. ఒకవేళ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ సురేంద్రబాబు గారు మీకు తెలిసి ఇది జరుగుతుందా, మీకు తెలియకుండా జరుగుతుందా అనేది మీరు దయచేసి వివరణ ఇవ్వండి. ఇలా మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీ స్లోగన్స్ వెనకమాల నుంచి మీ కార్యకర్తలు చేస్తుంటే అదే అలాంటి మీతో పాటు మీ కార్యకర్త మీతో పనిచేసిన మీ కార్యకర్త దినేష్ అంట, అతను ఇట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమి జరుగుతుందండి? సరే, ఇదంతా అయిపోయింది కదా, ప్రజలారా వినాలి. ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ దినేష్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? కళ్యాణదుర్గంలో ఉన్నాడా? దినేష్ అనే వ్యక్తి కళ్యాణదుర్గంలో ఉంటున్నాడా? పాపం వీళ్ళకి రాఘవేంద్ర హోటల్ అనేది ఉందా లేదా? ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. రాఘవేంద్ర హోటల్ మీద అధికారులు ఎందుకు రైడ్ చేశారు? ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. ఆ రైడ్ చేసిన తర్వాత మళ్ళీ అతను హోటల్ కోసం వస్తే హోటల్ ఓనర్ ఎందుకు మళ్ళీ దినేష్కి అది ఇవ్వనన్నాడు? ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. ఏం జరుగుతుందండి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో? సురేంద్రబాబు గారు, మీకు ప్రజలు ఓట్లేసింది ఎందుకు? నియోజకవర్గంలో అభివృద్ధి సాధిస్తారని మీకు ఓట్లేశారు. బీటీపీ కడతారు, భైరవానితిప్ప ప్రాజెక్టు కడతారని మీకు ఓట్లేశారు. మీ నియోజకవర్గానికి నీళ్లు తీసుకొస్తారని చెప్పని మీకు ఓట్లేశారు. దీనికా? మీ సొంత పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని చూసి కాదు ఓట్లేసేది, మీ నాయకత్వాన్ని చూసి. చంద్రబాబు నాయుడు గారిను నారా లోకేష్ గారిను చూసి ఓట్లేస్తారు, మిమ్మల్ని చూసి కాదు. అరే, కనీసం ఒక కార్యకర్తకు కూడా సహాయం చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కొని మొత్తం ఊరంతా కూడా కళ్యాణి వైన్స్. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సార్, ఏం జరుగుతుంది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో? ఒక వ్యక్తి మొత్తం అన్ని వైన్ షాపులన్నీ అట్లా చేసేసుకుంటుంటే, మొత్తం అన్నీ కబ్జా చేసుకుంటే, లాటరీలో వచ్చిన షాపులు కూడా అయితే బలవంతంగా అడుగుతుంటే తీసుకుంటున్నారు. లేకపోతే అంటే అంటారు చూసారా, సామ దాన భేద దండోపాయాలని చెప్పని. ఇక్కడ దానం ఉండదు, సామం ఉండదు, భేదం దండోపాయాలే. ఇంకొక కొసమరిపి ఏంటో తెలుసా? నా వ్యూవర్స్కి చెప్దాం అనుకుంటున్నా. ఇంకొక కొసమరిపి ఏంటో తెలుసా? సరే, ఇన్ని వైన్ షాపులు నడుపుతున్న ఎమ్మెల్యే గారు అని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఎమ్మెల్యే గారే చెప్పాలి, ఈ వైన్ షాపులు అన్నింటికి కళ్యాణి వైన్స్ అని పేర్లు ఎందుకు ఉన్నాయి? ఒకవేళ అట్లా ఒక వ్యక్తే దాన్ని ఎమ్మెల్యే గారు కాకుండా ఇంకెవరైనా ఈ వైన్ షాపులన్నీ కబ్జా చేసుకున్నారా? చేసుకుంటే ఒక ప్రజాప్రతినిధిగా
ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తాను అని చెప్పి వచ్చిన ఎమ్మెల్యే గారు ఇలాంటి అరాచకాల మీద ఎందుకు మాట్లాడట్లేదు? మీ పేరు చెప్పుకొని మీ కార్యకర్తలు అలాంటి వ్యక్తుల్ని లాటరీలో వచ్చిన వైన్ షాపుల్ని వాటిల్ని దౌర్జన్యంగా లాక్కుంటుంటే మీరు ఎందుకు సమాధానం చెప్పరు, మీరు ఎందుకు మాట్లాడరు అనేది మా ప్రశ్న. దయచేసి మీరు సమాధానం చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇకపోతే ప్రజలారా, మీకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బేసిక్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రేట్ ఉంటుంది అనుకోండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం లేటెస్ట్ సే ఒక క్వార్టర్ బాటిల్ ఒక 300, 400 లేకపోతే 200 ఏదో అనుకుందాం. ప్రతి క్వార్టర్ బాటిల్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో. ఇట్స్ నాట్ అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏ వైన్ షాప్కైనా వెళ్ళి మీరు క్వార్టర్ బాటిల్ కొనుక్కోండి, 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, 10 రూపాయలేగా ఛార్జ్ చేస్తుంది, దీనివల్ల ఎంత లాభం వస్తుంది? మహా అయితే చిన్న మన కిరాణా గుడ్ల వాళ్ళు కూడా ఏదైనా మోసం చేస్తూ ఉంటారు కదా అని మీరు అనుకుంటే అనధికారికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,80,00,000 కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతీ నెల ఈ 10 రూపాయలు పెంచడం వల్ల వస్తున్న ఆదాయం. మరి ఆదాయం అంతా కళ్యాణి వైన్స్ అధినేతకి వెళ్తుందా? ఒకవేళ కళ్యాణి వైన్స్ అధినేత ఎవరైనా ఎస్ఆర్సీ ఇన్ఫ్రాలాగా మన సురేంద్రబాబు గారా లేకపోతే ఇంకెవరా అనేది మీరే సమాధానం చెప్పాలి ప్రజలారా. దయచేసి కామెంట్లో చెప్పండి. మీకు ఎవరైనా అనంతపురం నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎవరైనా వ్యూవర్స్ ఉంటే దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, కళ్యాణి వైన్స్ అనేది ఎవరిది? ఇదే మేము వేస్తున్న మీకు ప్రశ్న కామెంట్ రూపంలో తెలియజేయండి. కళ్యాణి వైన్స్ ఆప్షన్ ఏ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిది, ఆప్షన్ బి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి కొడుకు అబ్బాయి పేరు అశ్విత్తో ఏదో ఉంది అతనిది, ఆప్షన్ సి వీళ్ళిద్దరిది కాదు, ఆప్షన్ డి వీళ్ళిద్దరిది కాకుండా బయట నుంచి నియోజకవర్గం వచ్చిన రావంది. ఏదో ఆప్షన్ మీరే చెప్పండి. ఏదో ఆప్షన్ ఏమన్నా మీరు పెట్టుకోండి. ఇదొక్కటే అని మీరు అనుకుంటే ఈ 10 రూపాయలే కాదు, పల్లెలకి ఒకవేళ ఈ క్వార్టర్ బాటిల్ వెళ్తే నియోజకవర్గం కళ్యాణదుర్గం టౌన్ నుంచి పల్లెటూళ్ళకి ఏమన్నా వెళ్తే 15 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు కళ్యాణదుర్గం నియోజకవర్గం నడిబొడ్డు మీద నుంచొని ఎవరితో అయినా మాట్లాడచ్చు. దిస్ ఈజ్ అన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణదుర్గం, గ్రౌండ్ రిపోర్ట్ ఆఫ్ టీమ్ ప్రశ్న. సరే, ఓకే, ఇది కూడా వదిలేద్దాం. ఇప్పుడు మీకు ఈ ఆల్కహాల్ లిక్కర్ మాఫియా గురించి కాసేపు పక్కన పెడితే మీకు ఒక ఎఫ్ఐఆర్ చూపిస్తా. ఒక ఎఫ్ఐఆర్ చూస్తారా? ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్ ఏంటి? ఈ ఎఫ్ఐఆర్ ఎక్కడిది? ఈ ఎఫ్ఐఆర్ ఎవరి మీద? ఈ ఎఫ్ఐఆర్ ఎవరు పెట్టారు? ఈ ఎఫ్ఐఆర్ ఒక్కసారి చూద్దాం. మీకు డిస్ప్లేలో వేపిస్తాను చూడండి, ఒక ఎఫ్ఐఆర్ కాపీ. దీంట్లో అనంతపురం 2 టౌన్ పిఎస్కి సంబంధించి, అనంతపురం 2 టౌన్ పిఎస్లో నో ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ నాట్ దాట్. ఇదిగోండి ఎఫ్ఐఆర్ అనంతపురం ఇయర్ 2025 ఎఫ్ఐఆర్ నెంబర్ 106/2025, 21st June of 2025. ఇది 21వ తారీఖు జూన్ 21న నమోదైన ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడ అంటే అట్ బ్లిత్ విండ్ పార్క్, విండ్ మిల్స్ ఉంటాయి కదా, ఆ విండ్ మిల్స్ దగ్గర బ్లిత్ విండ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, కళ్యాణదుర్గం టౌన్. ఎక్కడ జరిగింది? కళ్యాణదుర్గం టౌన్లోనే, సేమ్ విండ్ పార్క్ దగ్గర. డైరెక్షన్ కూడా సౌత్ వెస్ట్ 3 కిలోమీటర్స్ అంట. ఎవరిచ్చారు కంప్లైంట్? వై గోపాల్, సన్ ఆఫ్ వైవిఆర్జీ నాయుడు, ఇండియన్ హిందూ, 43 years. ఏమని ఇచ్చారు? ఈయన ఎవరు? ఈ గోపాల్ అనే వ్యక్తి ఎవరో కూడా మీకు తెలియదుగా. 2 పేజీలకు వెళ్దాం, వచ్చేయండి. ఆథరైజ్డ్ ఇన్ఛార్జ్ టు, హూ ఈజ్ దిస్ గోపాల్? ఆథరైజ్డ్ ఇన్ఛార్జ్ టు బ్లిత్ విండ్ పార్క్ అంటే ఈ విండ్ మిల్స్ ఉంటాయి కదా, వాళ్ళలో ఈ బ్లిత్ విండ్ పార్క్ అనేది ఆ కంపెనీకి, ఎట్రియా కంపెనీకి సంబంధించిన, ఎట్రియా కాదు, ఈ బ్లిత్ విండ్ పార్క్ ఈ విండ్ మిల్స్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడ? బియోజ్ ప్లామా హైట్స్ అండ్ హెన్నూర్ రోడ్. ఈయన యాక్చువల్ ఆక్యుపేషన్, అది ఈయన యాక్చువల్ కంపెనీకి సంబంధించిన అడ్రస్ అనుకుంటుంది, బెంగళూరు, కర్ణాటక. మీకు చూపిస్తాను చూడండి. అక్యూజ్డ్ రాజు, మారుతి అండ్ అదర్ ఇండివిజువల్స్. ఏం జరిగిందంటే టుడే, దట్ ఈజ్ ఆన్ 21st June of 2025 at 1 PM the complainant came to PS and gave petition and case was registered. ఏం రిజిస్టర్ చేశారు? I submit that this is a case of wrongful restraint and criminal intimidation with common intention that occurred 18వ తారీఖు 18/6/25 రోజు, అంటే 18వ తారీఖు, 21వ తారీఖు రోజు కూడా ఇట్లా 2 సార్లు వచ్చారంట. ఈ రాజు అండ్ మారుతి అనే వ్యక్తి ఎందుకు వచ్చి వర్ రాంగ్ఫుల్లీ రిస్ట్రైన్ ద ఆపరేషన్స్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్ అట్ బ్లిత్ విండ్ పార్క్. ఇదొక్కటి కొద్దిగా బోల్డ్ లెటర్స్లో మీ మైండ్లో పెట్టుకోండి, సెక్యూరిటీ గార్డ్స్ అనేది. చెప్తాను నేను మీకు ఇదంతా. ఓకే, మీకు ఇక్కడ కంప్లైంట్ కూడా నేను డాక్యుమెంట్స్లో ఇక్కడ ఇమేజెస్లో పెడతాను, కమ్యూనిటీ పోస్ట్లో, అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, సో ఇదేంటంటే
ఈయన ఈ గోపాల్ అనే అతను ఏం కంప్లైంట్ ఇచ్చాడు అంటే, ఇదిగోండి కింద కూడా ఏట్రియా పవర్ నుంచి వచ్చింది. టు ద సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్జెక్ట్ లాకింగ్ ఆఫ్ అవర్ ప్రెమైసెస్ అండ్ థ్రెటనింగ్ ఫర్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఫర్ ద ఏజెన్సీ. విన్నారా? ఇందాక బోల్డ్ లెటర్స్లో పెట్టుకోమని సెక్యూరిటీ గార్డ్స్ అని, ఈ సెక్యూరిటీ ఏజెన్సీ అని. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? ఆగండి చెప్తా మీకు. ఇతను ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఉన్నారా, ఇతని మీద కంప్లైంట్ పెట్టారు. ఈ బొలెరో వెహికల్ ఎవరిది? ఈ వ్యక్తులు ఇదిగోండి, ఇతను ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో? మళ్ళీ ఒక క్వశ్చన్, ఈ ఫోటో రెండో క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీరు కామెంట్స్లో పెట్టగలరా? ఇప్పుడు చూడండి, ఒక వీడియో ప్లే చేస్తాను మీకు. ఈ వీడియోలో అతను వచ్చి, ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న గేటుకి తాళాలు వేస్తున్నాడు, చూసారా? చూడండి, ఈ వ్యక్తి అసలు ఈ గేటుకి తాళాలు ఎందుకు వేస్తున్నాడు? ఆ వ్యక్తి ఆ కంపెనీలో పనిచేసే సిబ్బందా? ఎవరతను? ఎమ్మెల్యే అనుచరుడు అంటున్నారు. అసలు ఒక ఎమ్మెల్యే అనుచరుడికి చూడండి చక్కగా గేటు మోతబరి, పెద్ద మనుషులు మోతబరి. ఆయన ఎంతున్నాడు పాపం మా సెక్యూరిటీ గార్డు. చూడండి ఎందుకు వేస్తున్నారు ఇది, ఈ తాళం ఎందుకు వేస్తున్నారు నేను మీకు చెప్తా. దీని వెనకమల్ల చాలా చక్కని స్క్రిప్ట్ ఉంది. అగో వాళ్ళు అడిగినారన్న సార్ వాళ్ళు వీడియో తీసుకుంటారు. సార్ వీడియో తీస్తున్నారు. ఏంటిది? ఇదేంట్రా అంటే వీళ్ళు ఇదిగోండి వచ్చిన ఒక ఆర్టికల్ చూడండి. ఏట్రియా సిబ్బందిని భయపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు, సిబ్బందిని లోపల ఉంచి బయట గేటుకు తాళం వేసిన వైను. 5 కళ్ళు గాలిమరల కంపెనీ కార్యాలయం వద్ద ఘటన. విన్నారా? ఏం తమాషా చేస్తున్నారా? ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? మీకు మొన్నే చెప్పాను, ఇది ఎమ్మెల్యే అనుచరుల ఆధీనంలో, ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి అనుచరుల ఆధీనంలో ఉందని ఎన్నిసార్లు చెప్పాలి? వెంటనే కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. సినిమాలో చూస్తూ ఉంటాం మనం ఇలాంటివన్నీ. సడన్గా రౌడీలు వచ్చేసి పాపం అక్కడ ఉన్న ముసలాళ్ళని మొత్తకోళ్ళందరినీ బయటకు పంపించే సినిమా. లేదంటే పరిస్థితి బాగుండదు. మీకు చెప్పిన అర్థం కాదు కాబట్టి బయట తాళం వేసుకొని వెళ్తాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. చెప్పారు సార్, మనకు వచ్చింది మన గలం అనే ఒక కాన్సెప్ట్లో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఒకే ఒక కారణం గలం. మా గలం అనే ఒక కాన్సెప్ట్లో మేము ఇక్కడ పెట్టి, బాబు మీరు ఏమన్నా పెట్టండి అంటే ఈమెయిల్స్ చేయండి అంటే ఈమెయిల్స్ చేసి మన అరాచకాలన్నీ పంపారు. మన అరాచకాలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న జనరంజకమైన పాలన గురించి చెప్పారు. లేదంటే పరిస్థితి బాగుండదు. చూసారా? మీ దుక్కున్న చోట చెప్పుకోండి అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు గాలిమరల కంపెనీ కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గాలిమరల కంపెనీలో సెక్యూరిటీగా టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్న వారిని సైతం ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు వదిలిపెట్టడం లేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము టీడీపీకి చెందిన వారమైనా తమపై కక్ష సాధింపుకు దిగుతున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీకు అర్థం కావట్లేదా? ఈ లింక్స్ ఏమి అర్థం కావట్లేదా? అసలు ఎమ్మెల్యేకి, ఈ సెక్యూరిటీ కంపెనీకి, ఈ విండ్ మిల్స్కి ఏంటి సంబంధం? అనుచరులు వచ్చి ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? టీడీపీ కార్యకర్తలైనా సరే ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? మీకేం అర్థం కావట్లేదా? జస్ట్ థింక్, ఒకసారి డాట్స్ కనెక్ట్ చేసుకోండి. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. నేను చెప్పనా ఎందుకో? ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీని మార్చేసి, ఇప్పుడు ఏదైతే సెక్యూరిటీ ఏజెన్సీ ఉందో దాన్ని మార్చేసి వీళ్ళ సెక్యూరిటీ ఏజెన్సీని అక్కడ బుల్డోజ్ చేద్దామనే ఉద్దేశం. దీనివల్ల ఏంటి లాభం? అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులు, ముతక లాంటి ఉండే సెక్యూరిటీ గార్డులకి ప్రతీ నెల వాళ్ళకు వచ్చే జీతం దాదాపు ఒక 20-25 అనుకుందాం కాసేపు. ఏంటి సెక్యూరిటీ గార్డులకు 20-25 వస్తుందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకెంత 8,000-10,000 అనుకుంటున్నారు? కాదు, ఏజెన్సీల రూపంలో వీళ్ళు అమాయక ప్రజల జీతాలు దొబ్బేస్తారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అర్రే మరి అంతంత డబ్బులు పాపం ముసలోళ్ళకి వెళ్ళిపోతే ఎట్లా? మా కంపెనీ మాకు కావాలంటే ఎట్లా? మాకు సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది, మేము దాన్ని పెడతాం. పెట్టి ఆ మొత్తం ఆడికి ఒక 25,000 జీతం వస్తే దాంట్లో 10,000 మేము మింగేసి ఆడికి ఒక 15,000 ఇస్తాం. 15,000 మింగేసి 10,000 ఇస్తాం. ముసలోడగా బక్క చచ్చినాడు, మహా అయితే అరుస్తాడు, పేపర్లో వస్తే మర్చిపోతాం. అంతేగా సార్? అంతేనా సురేంద్రబాబు గారు? ఏంటి సార్ ఈ అరాచకం? ఏంటి అరాచకం? ఇక్కడ ఇంకొక చిన్న వర్షన్ ఏమొచ్చిందంటే, అది వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వచ్చిన సెక్యూరిటీ కాంట్రాక్టు,
కాబట్టి టీడీపీ వాళ్ళకి రావాలి అని చెప్పని ఇది ఎక్కడ అంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయమా? మన రాజకీయం ఏ కాడికి మన వాళ్ళు ఎవరున్నారో పోనీ మన వాళ్ళు అనుకుంటున్నా సరే దినేష్ ఎవరు మీ పార్టీ కార్యకర్తగా అతని షాప్ ఎందుకు లాక్కున్నారు? కళ్యాణి వైన్స్, కళ్యాణదుర్గంలో కళ్యాణి వైన్స్. అబ్బా సురేంద్రబాబు గారు దయచేసి మీరు ఇది మంచిది కాదు. మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది భైరవాని తిప్ప ప్రాజెక్టు కడతానని. నేను ఎప్పుడు చెప్పాను అంటారేమో. ప్రజలారా మీకు ఒక కొసమెరుపు, ఇప్పుడు మీకు ఒక చిన్న ఆనిముత్యం వదలనా ఆనిముత్యం వదులుతా చూడండి ఒకసారి చూడండి దాన్ని. ఏంటి బాబాయ్ పొలం అమ్ముతున్నావంట? అవునరా, ఎందుకని? నా తమ్ముడు కృష్ణమోహన్ ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నీకు తెలుసుగా? అవును బాబాయ్. శనగేస్తే నీరు లేక పంటలు ఎండిపోయాయి. చేసినప్పుడు తీరదేమోనని వాడు భయపడ్డాడు. చిన్నోడు కిషోరు జాబ్ కోసం ఎవరికో డబ్బులు కట్టాలంట. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అందుకే పొలం అమ్ముదాం అనుకుంటున్నా. అయినా అమ్మలాంటి పొలాన్ని అమ్మడమేంటి బాబాయ్? ఇంకొన్ని రోజులు ఓపిక పట్టి బాబాయ్. నీ పొలానికే కాదు, మన నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందుతుంది. ఎలారా? మన సురేంద్రన్న మన కళ్యాణదుర్గం నుంచి పోటీకి నిలబడ్డాడు. గెలిచాక పీటీపీ ప్రాజెక్టు నీరు నింపి 114 చెరువులకు ఆ నీళ్లు అందిస్తాడు. దాని ద్వారా మన నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుంది బాబాయ్. వ్యవసాయం పండగ అవుతుంది. నీలాంటి రైతులకి అండ అవుతాడు. కళ్యాణదుర్గంలోని ప్రతి గడపకి రక్షాతోరణం అవుతాడు బాబాయ్. కష్టం తెలిసిన మనిషి మన సురేంద్రన్న మనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు బాబాయ్. గుర్తుందిగా? గుర్తుందిరా, సైకిల్ గుర్తు. మన నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకే ఓటు వేద్దాం. మన సురేంద్రన్ననే గెలిపించుకుందాం. రాష్ట్రానికి చంద్రన్న, మన కళ్యాణదుర్గానికి సురేంద్రన్న. సార్ ఏంటి సార్ అది? రాష్ట్రానికి చంద్రన్న, మన కళ్యాణదుర్గానికి సురేంద్రన్న. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, మన కళ్యాణదుర్గంని అభివృద్ధి చేసుకుందాం. మా అభిమాన ఎమ్మెల్యే కళ్యాణదుర్గం నియోజకవర్గపు దిక్సూచి శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారికి మా ప్రశ్నలు. శ్రీమంతుడు వస్తాడు, శ్రీమంతుడు వచ్చాడు, ఆంధ్రాకి చంద్రుడు, కళ్యాణదుర్గానికి సురేంద్రుడు అనే అద్భుతమైన సినిమాటిక్ లైన్స్ పెట్టి భైరవాని తిప్ప ప్రాజెక్టు కడతాను అని చెప్పిన మీరు ఉరుకులు పరుగుల మీద కుప్పం దగ్గర పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి లైనింగ్ ఎందుకు వేస్తున్నారు? ఈ మధ్య కాలంలో అప్రూవ్ అయిన ప్రాజెక్టు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ మనకి ఇంపార్టెంటా? 2018 నుంచి కళ్యాణదుర్గం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భైరవాని తిప్ప ప్రాజెక్టు మనకి ఇంపార్టెంటా? నేను మీకు చెప్పక్కర్లేదండి, మీ అడ్వర్టైజ్మెంట్లు చూస్తే అర్థమైపోద్ది. దీనికి మీరు సమాధానం చెప్పాలి. రెండో ప్రశ్న, అసలు అట్రియా అనే కంపెనీ మీ అనుచరుల మీద ఎందుకు కేసు ఫైల్ చేసింది? అక్కడికి వెళ్ళి ఆ సెక్యూరిటీ ఏజెన్సీని బెదిరించడం నిజం కాదా? బెదిరిస్తే ఎందుకు బెదిరించారు? దాంట్లో ఉన్న మీకు ఉన్న ఆలోచన, మీ అనుచరులకున్న ఆలోచన ఏంటి? దానివల్ల వస్తున్న లాభం ఎంత? మూడో ప్రశ్న, కళ్యాణదుర్గానికి శ్రీమంతుడు వచ్చాడు అని చెప్పి కుచేలుడులాగా అన్ని వైన్ షాపుల్ని తీసుకోవటమే కాకుండా ప్రతి వైన్ షాపులో 10 రూపాయలు ఒక బాటిల్ మీద ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఇదిగోని చూడండి. ఇక్కడ ఒక బియర్ తీసుకుంటే ఆ బియర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఆ స్క్రీన్లో కనిపిస్తున్న అమౌంట్ కంటే 10 రూపాయలు తక్కువే ప్రభుత్వం నిర్ణయించిన ధర. ఈ 10 రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? నాలుగో ప్రశ్న, భైరవాని తిప్ప ప్రాజెక్టు కడతానని వచ్చిన మీకు ఇప్పటిదాకా మీరు భైరవాని తిప్ప మీద మీరు చేసిన అభివృద్ధి ఏంటి? భైరవాని తిప్ప ప్రాజెక్టు కట్టడానికి మీరు చేసిన పనులేంటి? ఎంతవరకు మీరు ఈ భైరవాని తిప్ప ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి? ఐదో ప్రశ్న, కార్యకర్తలని చూసుకుంటాను కాబట్టే ఈ సెక్యూరిటీ ఇలాంటివన్నీ మేము తీసుకొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మేము ఇవన్నీ ఇద్దామనుకుంటున్నాము అని మీ నుంచి, మీ వర్గాల నుంచి వస్తున్న ఒక వాదనగా మాకు వినిపించింది. అయితే ఇలాంటి షేర్ కార్యకర్తలకి భైరవాని తిప్ప ప్రాజెక్టులు, పెద్ద పెద్ద పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ ప్రాజెక్టులు, ఇలాంటి ప్రాజెక్టుల్లో మనం కార్యకర్తలకేమీమా? వైన్ షాపుల్లో ఈమా? కేవలం ఇలాంటి సెక్యూరిటీ ఏజెన్సీల్లో కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రమే మనకి కార్యకర్తలనే పేరు వస్తుందా?
ఒకవేళ నిజంగా అట్లా ఇచ్చే ఉద్దేశం అయితే మీరు నిజంగా కంపెనీ ఏజెన్సీ, సెక్యూరిటీ ఏజెన్సీ ఇస్తున్న ఆ 100% శాలరీసు మీరు మీ కార్యకర్తలకు ఇస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాల్సి ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ అభిమానం. ఈ ఫ్రేమ్ మనం లేదా అరాచకంగా ఉందని చెప్పని ఉంటే ఏదో పెట్టాం ఇమీడియట్గా హడావుడి చేయాలని చెప్పని. సో ఇదేదో ఓడల మర్రి, దెయ్యాలు, భూతాలు, నేరాలు, ఘోరాలు లాంటి ఎఫెక్ట్ ఉంటే దయచేసి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సార్ సురేంద్ర బాబు గారు, 1 more లాస్ట్ ఎపిసోడ్. యాక్చువల్లీ మేము ఒక్క 2 ఎపిసోడ్లతో ఆపేద్దామని చెప్పని మేము అనుకున్నాం సార్. కాకపోతే మాకు కొంత ఇంటిమిడేటివ్ రెస్పాన్సెస్ వచ్చినాయి. వీడియోలు ఆపాలి, ఆపబోతే ఊరుకోం అని చెప్పని. సార్ ఒక్కసారి మా ట్రాక్ రికార్డు మీరు చూడాలా. మేము ఇంతకుముందు టచ్ చేసిన ఏ ఇష్యూ అయినా సరే మమ్మల్ని ఇలా బెదిరించినప్పుడల్లా మేము చక్కగా దాని మీద అప్పటిదాకా ఒక వీడియో చేసేవాళ్ళం కాస్త ఒక 10 వీడియోల రేంజ్కి వెళ్ళి చేసేవాళ్ళం. సో దయచేసి మీరు మా ట్రాక్ రికార్డును గుర్తుపెట్టుకొని మాకు ఇలాంటి బెదిరింపులు, మాకు ఇలాంటి ధమ్కీలు, మేము కేసులు పెడతాం, మేము అరెస్టులు చేస్తాం, మేము కొట్టేస్తాం, మేము చంపేస్తాం లాంటి ధమ్కీలు మాకు ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఇప్పుడు 1 నుంచి 5 వీడియోల సిరీస్కి ఎట్లా ఎక్స్టెండ్ అయిందో అట్లాగా గ్రౌండ్ రిపోర్ట్లో మేమే దిగి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బయలువారి తిప్ప మీద చక్కగా గేట్ల మీద నేను ఇలా కూర్చొని చేస్తా వీడియోలు. సో దయచేసి మమ్మల్ని మా యొక్క మంచితనాన్ని మీరు అర్థం చేసుకోవాలని, మేము కేవలం మాకు మీ మీద ఎలాంటి ద్వేషము లేదని, ఉన్నదల్లా ప్రజల మీద అభిమానం అని, మీ మీద ఇంకా అభిమానం అని, మీరు వీటికి సమాధానం చెప్తారు అని ఆశిస్తుని చెప్తారని. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మా అభిమానం. వీ హ్యావ్ 1 లాస్ట్ ఎపిసోడ్. అసలు కళ్యాణదుర్గానికి సురేంద్ర గారికి ఏంటి సంబంధం? ఇంకొద్దిగా కూలంకుషంగా 1 ఫైనల్ ఎపిసోడ్ సార్, దాంట్లో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ మా అభిమానం టుడే. థ్యాంక్ యూ సో మచ్.